జీవితంలో ఆయన అత్యున్నత దశలో ఉన్నారు. ఆయన రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి సమయంలోనే ఆయనకు ఇంకా కేవలం 3 నుంచి 6 నెలల జీవితం మాత్రమే ఉండొచ్చని చెప్తే ఒక్కసారి అలాంటి పరిస్థితిని ఊహించండి. అదే వాస్తవాన్ని మన భారత క్రికెటర్ శ్రీ యువరాజ్ సింగ్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. మైదానంలో ఫ్లింట్ ఆఫ్ వేసిన ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించారు. ఒత్తిడి యువరాజ్ని ఎప్పుడూ ఓడించలేకపోయింది. కానీ మైదానం బయట బౌలర్ కంటే ఎక్కువగా క్యాన్సరు ఆయన్ని పరీక్షించింది. 2011 వరల్డ్ కప్ తర్వాత వారికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. కీమోథెరపీ వల్ల గుండెపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా కూడా మైదానంలో క్రమశిక్షణ, ధైర్యంతోనే ఆయన చికిత్సను ఎదుర్కొన్నారు. చికిత్స పూర్తి చేసుకుని మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్కి తిరిగి వచ్చారు. ఆ తర్వాత సెంచరీ కూడా సాధించారు. ఒక క్యాన్సర్ నిపుణుడిగా ఎన్నో క్యాన్సర్ ప్రయాణాలను చూసిన తర్వాత యువరాజ్ కథ నాకు ఒక విషయాన్ని ప్రతిరోజు గుర్తు చేస్తుంది. క్యాన్సర్ని తొందరగా గుర్తించి సమయానికి చికిత్స చేసి ధైర్యంగా ఎదుర్కొంటే దాన్ని జయించడం సాధ్యమే.